పాశ్చాత్య దేశాలకు ఒక రోగం ఉంది. తమ ఇల్లు తగలబడుతున్నా పట్టించుకోరు, కానీ పక్కవాడి ఇల్లు ఎలా ఉందో సర్వేలు చేసి మార్కులు ఇస్తుంటారు. ముఖ్యంగా భారతదేశం లాంటి గ్లోబల్ సూపర్ పవర్ను చూసినప్పుడు వారిలో దాగున్న వలస రాజ్యాలు నాటి అహంకారం ఒక్కసారిగా పడగ విప్పుతోంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అంటూ ప్రపంచానికి నీతులు చెప్పే నార్వే గడ్డపై తాజాగా ఇలాంటి ఒక చౌకోబారు డ్రామాని తెరపైకొచ్చింది. ప్రధాని మోదీ అధికారిక పర్యటనలో భాగంగా ఓస్లో వెళ్తే దౌత్య నిబంధనలు, కనీస సంస్కరణ పక్కన పెట్టి చీఫ్ పబ్లిసిటీ కోసం ఒక పాశ్చాత్య జర్నలిస్టు యత్నించింది. మైనార్టీ హక్కులంటూ డచ్ ప్రధాని డ్రామా చేశాడు. అసలు హెగ్ ఓస్లో వేదికగా ఏం జరిగింది? ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ పేరుతో పశ్చిమ దేశాలు ఆడుతున్న డ్రామా ఏంటి? సొంత ఇల్లు చక్కదిద్దుకోలేని పాశ్చాత్య దేశాల నైతికతను భారత్ ఎలా బద్దలు కొట్టింది? వాచ్ దిస్ స్టోరీ. పత్రికా స్వేచ్ఛ పాశ్చాత్య అహంకారమా? Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? వెస్ట్ ఇంకా వలస హ్యాంగోవర్లోనే ఉన్నాయా? వెస్ట్ చేస్తే చట్టమా, భారత్ చేస్తే అణచివేత? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల్లో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనలో భాగంగా నార్దిక్ కంట్రీ నార్వేను సందర్శించారు. ప్రపంచ సప్లై చైన్స్, సాంకేతిక, రక్షణ, భౌగోళిక రాజకీయాల్లో అత్యంత కీలకమైన శక్తిగా ఎదిగిన భారతదేశ నాయకుడు ఓస్లోలో అడుగుపెట్టాడు. ఆయన ప్రధాన లక్ష్యం నార్వేతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవటం, ఇంధన రంగంలో సహకారం, ఆర్కిటిక్ భాగస్వామ్యం, పర్యావరణహిత ఇంధన మార్పులపై చర్చలు జరపడమే. అక్కడ ఆయనకు నార్వే అత్యున్నత పౌర పురస్కారం కూడా లభించింది. నిజానికి వార్తల్లో నిలవాల్సిన అసలు అంశం ఇది. కానీ నాయకులు షేక్ హ్యాండ్స్, సంయుక్త ప్రకటనల మధ్య స్టోరీ మాత్రం ఒక్కసారిగా మరో అంశం చుట్టూ తిరిగింది. ఒక నార్వేజియన్ జర్నలిస్ట్ భారత ప్రధానమంత్రిపై గట్టిగా అరవడమే తాను చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పనిగా భావించింది. అసలు ఎందుకు ఆ జర్నలిస్టు అరిచింది? ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన పత్రికా రంగం ప్రశ్నలకు ఎందుకు సమాధానాలు ఇవ్వకూడదు అని ఆమె ప్రశ్నించారు. ఈ సంఘటనకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ వివరణ మన దగ్గర ఉంది. ఇంతకీ ఎవరా జర్నలిస్ట్? ఆమె పేరు ఎల్లి లాంగ్ స్వెన్సన్. ఓస్లో కేంద్రంగా పనిచేసే ది డార్క్ సీజన్ అనే నార్వే పత్రికలో ఆమె పనిచేస్తున్నారు. ప్రధాని మోదీ, నార్వే ప్రధాని తమ సంయుక్త పత్రికా ప్రకటన ముగించుకొని వెళ్తుండగా ఆమె హాల్ అవతలి వైపు గట్టిగా అరిచింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. మోదీ పాల్గొన్నది అధికారికంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్. అందులో ప్రశ్నలకు తావుండదు, కేవలం ప్రకటనలే ఉంటాయి. అది ఇరు దేశాల ప్రతినిధులు సంయుక్తంగా విడుదల చేసిన మీడియా ప్రకటన మాత్రమే. అది బహిరంగ ప్రశ్నోత్తరాల సమయం కాదు. ఈ విషయం అక్కడున్న మీడియా ప్రతినిధులందరికీ ముందే తెలుసు. అది ఇద్దరి దేశాధినేతల మధ్య జరిగిన ఒక దౌత్యపరమైన కార్యక్రమం. కానీ ఒక జర్నలిస్ట్ మాత్రం భారత ప్రధానమంత్రిని ఉద్దేశపూర్వకంగా అవమానించేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత స్వెన్సన్ సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజ్ను పంచుకుంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో నార్వే మొదటి స్థానంలో ఉంటే భారత్ 157వ స్థానంలో ఉందంటూ కామెంట్ చేసింది. అయితే దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేయలేదు. ఆ నిలకడలేని ప్రవర్తనపై భారత్ తన హుందాతనాన్ని చాటుకుంది. ఓస్లోలోని భారత రాయబార కార్యాలయం ఆమెను అధికారిక ప్రెస్ బ్రీఫింగ్కు ఆహ్వానించింది. అక్కడ ఆమె తన ప్రశ్నలను పద్ధతిగా అడగవచ్చు అని పేర్కొంది. ఆ తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నప్పుడు కూడా అదే జర్నలిస్ట్ మళ్ళీ అడ్డు తగలడానికి ప్రయత్నించారు. భారతదేశాన్ని ఎందుకు నమ్మాలి అన్నదే ఎల్లి ప్రశ్న. దానికి సిబి జార్జ్ సమాధానం చెబుతుంటే సదరు స్వేచ్ఛాయుత జర్నలిస్ట్ పదే పదే అడ్డుకుంది. దీంతో నన్ను సమాధానం చెప్పనివ్వండి అని జార్జ్ కూల్గానే స్పందించాడు. ప్రశ్న అడిగారు, దయచేసి సమాధానం వినండి అని గట్టిగానే చెప్పారు. భారత్ అనేది చట్టబద్ధమైన పాలనను విశ్వసించే దేశమని తేల్చి చెప్పారు. ఎక్కడైనా సరే తమ నిబంధనలను ఎల్లప్పుడూ పాటిస్తామని స్పష్టం చేశారు. భారతదేశానికి ఉన్న ప్రతిష్ట అదేనని తేల్చి చెప్పారు. సదరు జర్నలిస్టుకు భారత్ ఇచ్చిన సమాధానం ఇది. ఈ కాన్ఫరెన్స్ ప్రత్యక్షంగా దౌత్యపరంగా సాగింది. ఎక్కడా డ్రామాలు లేవు, ఆగ్రహావేశాలు అసలే లేవు. భారత్ వ్యవస్థల పట్ల స్పష్టమైన సమర్థన మాత్రమే కనిపించింది. నిజాయితీకి ఒక ప్రశ్న అడగడానికి, కేవలం హైలైట్ అవ్వడం కోసం ప్రయత్నించడానికి మధ్య ఉన్న తేడా సిబి కాన్ఫరెన్స్. పత్రికా స్వేచ్ఛ ఎంత ముఖ్యమో వృత్తిపరమైన నిబద్ధత కూడా అంతే ముఖ్యం. ప్రపంచంలోనే ప్రెస్ ఫ్రీడమ్కు ప్రతిరూపాలుగా చెప్పుకునే వెస్ట్ మీడియా వృత్తిపరమైన నిబద్ధత ఎలాంటిది అనేది ఇప్పుడు చూడండి. భారత ప్రధానిపై వ్యంగ్యంగా కార్టూన్ను వెస్ట్ మీడియా ప్రచురించింది. ఇందులో భారత ప్రధానమంత్రిని పాములను ఆడించే వ్యక్తిగా వక్రీకరిస్తూ వెటకారంగా చిత్రీకరించారు. నార్వేకు చెందిన ఒక ప్రముఖ వార్తాపత్రిక ఈ కార్టూన్ను ప్రచురించింది. ప్రపంచంలోనే పత్రికా స్వేచ్ఛలో నెంబర్ 1 స్థానంలో ఉన్న దేశం చూపించే జర్నలిజం ఇదేనా?
అధికారిక పర్యటనపై దేశానికి వచ్చిన ఒక దేశాధినేత మోదీని అవమానించడానికి వలసల కాలం నాటి పాత మూస భావనలను మళ్లీ తెరపైకి తీసుకురావడం కంటే దారుణమైన జర్నలిజం మరొకటి ఉండదు. దీనిపై ఎక్స్లో ఒకరు చాలా సముచితంగా స్పందించారు. వర్ణ వివక్షకు ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ అనే కొత్త పేరు పెట్టారని చెప్పు తీయకుండానే దానితో కొట్టారు. అయితే ఈ వ్యవహారం ఓస్లోనే మొదలు కాలేదు. దీనికి బీజం దిహేగ్లో పడింది. పత్రికా స్వేచ్ఛ, మైనార్టీల హక్కులపై డచ్ ప్రధానమంత్రి వ్యక్తం చేసినట్లుగా చెబుతున్న కొన్ని వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై గట్టిగానే స్పందించింది. ప్రశ్న అడిగే వ్యక్తికి ఉన్న అవగాహన లోపంతోనే ప్రాథమికంగా మాకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయని భారత్ కౌంటర్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా జనాభా కలిగిన దేశం, 140 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని అవమానించడం ఇలాగేనా అంటూ మండిపడింది. ఇప్పుడు స్వేచ్ఛాయుత జర్నలిజం విషయానికి వద్దాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో నార్వే మొదటి స్థానంలో ఉంది. భారతదేశం 157వ స్థానంలో ఉంది. ఈ అంకెలను ఏదో పవిత్ర గ్రంథంలో వ్యాఖ్యలాగా పదే పదే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మనం అడగాల్సిన అసలైన ప్రశ్న ఒకటి ఉంది. ఇంతకీ ఈ ఇండెక్స్ ను ఎవరు తయారు చేస్తారు? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ను రూపొందించేది రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ. ఇది ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థ. ఇంతకు రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ పనితీరు, పద్ధతులు ఎలాంటివి? క్షేత్రస్థాయిలోని ప్రతినిధులు, భాగస్వామ్య సంస్థల నెట్వర్క్ అందించిన సర్వేలు, వారి వ్యక్తిగత అభిప్రాయాలపైనే ఇది పూర్తిగా ఆధారపడుతుంది. ఇది ఏమాత్రం శాస్త్రీయమైన కొలమానం కాదు. కేవలం అభిప్రాయాల సేకరణకు డేటా రంగులు పులిమి ప్రపంచం ముందు ఉంచుతుంది. భారతదేశంలో 900కు పైగా టీవీ ఛానళ్లు, రోజువారీ వార్తలను వీక్షించే 30 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు, డజన్ల కొద్ది భాషల్లో వందలాది వార్తాపత్రికలు, ఒక బలమైన ప్రతిపక్షం ఉన్నాయి. కానీ ప్యారిస్కు చెందిన ఎన్జిఓ చెప్పేదే పరమసత్యం అన్నట్లుగా, దాంతోనే చర్చ ముగిసిపోవాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, మనకంటే ముందు వరుసలో ఉన్న దేశాలను ఒకసారి పరిశీలించండి. ఉదాహరణకు ఫ్రాన్స్ను తీసుకుందాం. ప్రపంచానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం అనే విలువలను పరిచయం చేసిన దేశం అది. ఫ్రెంచ్ విప్లవ ఆదర్శాల నుంచి పుట్టుకొచ్చిన ఫ్రాన్స్ జాతీయ నినాదం ఇది. సరళంగా చెప్పాలంటే ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి, వారందరినీ సమానంగా చూడాలి, సమాజంలో అందరూ కలిసికట్టుగా నిలవాలని దీని అర్థం. కానీ ఇదే దేశం 2004లో ప్రభుత్వ పాఠశాలల్లో స్పష్టంగా కనిపించే మతపరమైన చిహ్నాలను నిషేధించింది. 2010లో బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలపై నిషేధం విధించింది. 2023లో తరగతి గదుల్లో అబాయా ధరించడాన్ని నిషేధించింది. ఆఖరికి 2024లో అన్ని రకాల క్రీడల్లోనూ హిజాబ్ను ఫ్రాన్స్ నిషేధించేందుకు ప్రయత్నించింది. ఇలాంటి చర్యలు కేవలం ఫ్రాన్స్తోనే ఆగిపోలేదు. యునైటెడ్ కింగ్డమ్ వైపు కూడా ఒకసారి చూడండి. 2024లో బ్రిటన్లోని పలు నగరాల్లో వలసదారులకు వ్యతిరేకంగా తీవ్రమైన అల్లర్లు చెలరేగాయి. మసీదులపై దాడులు జరిగాయి. ఆశ్రయం కోరి వచ్చిన శరణార్థులు ఉంటున్న హోటళ్లకు నిప్పు పెట్టారు. దాంతో సొంత పౌరులనే అణిచివేయడానికి అక్కడి ప్రభుత్వం అత్యవసర అధికారాలను ప్రయోగించాల్సి వచ్చింది. అటు అమెరికాలో చూస్తే పాలస్తీనా మద్దతుదారులైన విద్యార్థుల ఆందోళనలు అక్కడి యూనివర్సిటీ క్యాంపస్లను కుదిపేశాయి. మరి ఈ విద్యార్థులకు ఎదురైన పరిణామాలేంటి? వారు పోలీసుల లాఠీచార్జీలను, సామూహిక అరెస్టులను, అకాడమిక్ సస్పెన్షన్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. విశ్వవిద్యాలయాల లైబ్రరీలోకి చొరబడి చట్టాన్ని అమలు చేసే అధికారులు విద్యార్థులను ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారు. ఇక్కడే ఒక స్పష్టమైన ధోరణి కనిపిస్తోంది. ఒక పాశ్చాత్య దేశంలో ఆందోళనలను అణిచివేస్తే చట్టాన్ని రక్షించడం అవుతుంది. అదే భారతదేశంలో ఆందోళనను అణిచివేస్తే హక్కులను హరించటం అవుతుంది. ఒక యూరోపియన్ జర్నలిస్ట్ దేశాధినేతపై కేకలు వేస్తే నిజం మాట్లాడే సాహసోపేతమైన జర్నలిజం అవుతుంది. అదే ఒక భారతీయ అధికారి నార్వే జర్నలిస్ట్ను ప్రశ్నిస్తే స్వేచ్ఛా పత్రికా రంగాన్ని అణిచివేయటం అవుతుంది. దాన్నే వలస రాజ్యాల హ్యాంగ్ ఓవర్ అంటారు. అంటే కొన్ని దేశాలు మాత్రమే తీర్పు చెప్పడానికి అర్హులని, మిగిలిన దేశాలు కేవలం ఆ తీర్పులకు లోబడి ఉండటానికి మాత్రమే అర్హులనే ఒక పాతకాలపు భావన ఇది. భారతదేశం ఇంకా 1956లోనే ఉందని పశ్చిమ దేశాలు భ్రమపడుతున్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువంపై అందరికంటే ముందే అడుగుపెట్టిన సాహసి భారతదేశం. ప్రపంచవ్యాప్తంగా నిజమైన గౌరవాన్ని అందుకునే సైనిక సామర్థ్యం ఉన్న దేశం భారతదేశం. వాషింగ్టన్, మాస్కో, బీజింగ్ ఇలా ఎక్కడైనా సరే ఒకప్పుడు ఆయా దేశాల సముదాయంలో చోటు దక్కితే చాలనుకున్న భారతదేశం నేడు చర్చలు నిర్ణయించే ప్రధాన పీటలపై కూర్చుంటోంది. అంతేకాదు, సొంత దేశాలను చక్కదిద్దుకోలేని దేశాల నైతిక అధికారాన్ని అంగీకరించడానికి భారత్ ఇప్పుడు ఏమాత్రం సిద్ధంగా లేదు. పాశ్చాత్య దేశాలు ఏ ఇండియా అంటే ఎస్ బాస్ అనే దేశం కాదిది. ఆ రోజులు ఎప్పుడో ముగిసిపోయాయి. ఈ విషయాన్ని పాశ్చాత్య దేశాలు ఇంకా గుర్తుంచుకోకపోవడం వాటి అజ్ఞానం.